ప్రాపర్ అది మాకు సంబంధించిన భూములకు సంబంధించిన అవకతవకలను ఇష్టంలో తీరుగా వాళ్ళు ముటేషన్ చేసినటువంటి విధానాన్ని పరిశీలించడానికి 2J1 కిందట నేను రికార్డు వెరిఫికేషన్కు పిటిషన్ వేయడం జరిగింది ఆర్టీ యాక్ట్ ప్రకారంగా. ఆ పిటిషన్ను రిఫ్యూజ్ చేసుకుంటూ వితౌట్ డేట్ లేకుండా ఏం లేకుండా ఆర్డీఓ ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఫస్ట్ అప్పీల్ కోసం అని చెప్పి అడిషనల్ కలెక్టర్ ఫస్ట్ అప్పీల్ చేసి హీరింగ్ కోసం వెళ్ళి పిలిచాడు. ఆ హీరింగ్ల కాడికి వెళ్ళి మేము ఇదే చెప్తున్నాం, ముత్యాల మనోహర్ అనే వ్యక్తి బతికి ఉన్నాడు, చావలేదు, అతనికి సంబంధించిన 9 గుంటలు అన్యాక్రాంతము ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. దాన్ని ఎలా చేసేదని చెప్పి మేము పిటిషన్ వేసుకుంటే దానికి 2019లో అప్పుడున్నట్టు మహేందర్ రెడ్డి ఎంక్వైరీ చేసి ఇతని పేరు మీద భూములు మార్చడానికి పర్మిషన్ ఇవ్వగలరని చెప్పి ఆర్డీఓకు ప్రొసీడింగ్ పంపించిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పెండింగే. ఎందుకు పెండింగ్ చెప్పి తెలుస్తలేదు. దాని మీద మళ్ళీ పీపీబీ కోర్టు కేసు కింద డిస్పోజల్ చేయమని చెప్పి నేను అప్లోడ్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు 3 నెలలు అవుతున్నది. దాన్ని డిస్పోజల్ చేయాలి. అతను ఇతని భూమి రావద్దా, ఇతను కావద్దా, ఇతను చచ్చిపోయిందా? ఇప్పుడు మీరు ఆర్టీ యాక్ట్ కింద అన్నారు కదా, మరి ఆర్డీఓ గారు ఏమంటారు? ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చేసిండు. ఏమని తెలిసిందా, నీకు సంబంధమే లేదు, నీకు ఎటువంటి వెరిఫికేషన్ పర్మిషన్ ఇయ్యము అని చెప్పి లెటర్ ఇచ్చేసిండు. దాని మీద నేను ఫస్ట్ అప్పీల్ చేసిన. మరి తను చనిపోయింది అని అంటారు కదా, ఎవరు ధృవీకరించారు అది చనిపోయినట్టు? తహసీల్దార్, ఎల్లారెడ్డి తహసీల్దార్ ఇతని పేరు మీద ఎట్లా మార్చిండు అని అంటే సక్సెషన్ కింద ఈ భూమిని 9 గుంటల భూమిని జంగని బాలపని పేరు మీద సక్సెషన్ కింద మార్చడం అని చెప్పి. సక్సెషన్ అంటే చనిపోతే ఆమె పేరు మీద మారుస్తుంది చూడు, దాన్ని సక్సెషన్ కింద వాళ్ళు తీసుకుంటారు. అయ్యా ఈయన బతికేనుడు ఇతని పేరు మీద భూమి ఉందండి, ఇలా సక్సెషన్ కింద మారుస్తుందని చెప్పి నేను ఏదో అప్పీల్ చేస్తే, ఇప్పుడు పహానీలలో రికార్డులలో అన్ని ఉంటాయి కదా, అన్ని ఇతని పేరు మీద ఉన్నాయి. ఇతని పేరు మీద రాసిండ్రు. కబ్జాలు ఎవరున్నారు ఇప్పుడు? కబ్జాలు ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు ఆటోమేటికల్లీ ఆమె పేరు మీద రాసినప్పుడు ఆమెనే కబ్జాలు ఉంటుంది, ఇతనికి ఎట్లా రాణిస్తారు? ఇక అన్యాయంగా ఇతను పేరు తీసేసిండు, చనిపోయిండు, సక్సెషన్ కింద మార్చిండు అని అంటే అది మార్చినప్పుడు మీరు కబ్జాలకి అప్పటిదాకా కబ్జాలు ఉన్నారు. అవును, కబ్జాలు ఉన్నాం. ఎప్పుడైతే మార్చేసిండ్రో ఇక మమ్మల్ని రానియరు, కబ్జా పెట్టేస్తారు. ఇది ఒక్కటే కాదు సార్, మా ముత్యాల వెంకటరామయ్య పొలాలన్నీ కూడా మా అన్నదమ్ముల కొట్టాలలో అందరు కబ్జాలు పెట్టేసారు విత్ హెల్ప్ ఆఫ్ ది రెవెన్యూ. ఇష్టమదిగా మార్చేసారు పొలాలు, ఒక పద్ధతి లేదు, ఏమి లేదు, ఇష్టమది 150 ఎకరాల పొలాలు కుంభకోణంగా మార్చిర్రు రెవెన్యూ వాళ్ళు. అతను కూర్చోండి రెవెన్యూ వాళ్ళు కూర్చోండి. నాకు అసలు పొలమే లేకుండా వేసి పడేసారు నాకు మొత్తం. ఇదమ్మినం అదమ్మినం అనుకుంటే అవ్వప్పుడు ఒకటి ముటేషన్ చేస్తారు, ఒకటి ముటేషన్ చేయరు. అది ముటేషన్ చేసి ఇట్లా ముటేషన్ చేయాలంటే చెయ్యంపో అంటారు. వాళ్ళు ఇష్టం తిరిగి అనమాట. మొత్తం ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఏ మండలి వస్తుంది మీది? ఏ మండలి? ఎల్లాడి మండలి వస్తాయి, తర్వాత నారెడ్డిపేట మండలి. ఇక నారెడ్డిపేట మండలి అయితే చెప్పతరంగా సార్, వెంకటరామయ్య గారికి 2 భార్యలు 7 కొడుకులు. తహసీల్దార్ అంటారా మీరు? ఆర్డీఓ గురించి అంటారా? తహసీల్దారు ఆర్డీఓ ఎందుకని చెప్పాలా, తహసీల్దార్ చేయకపోతే ఆర్డీఓ దగ్గర పోతున్నాం మేము. ఆర్డీఓ కూడా సహాయం చేస్తలేడు, మళ్ళా తహసీల్దార్ దగ్గర పోవడం, కలెక్టర్ దగ్గర పోవడం. ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ప్రతి ప్రజావాళ్ళ ఇవ్వాలి, చూడాలి. ఫోన్ ఏమంటారు మరి కలెక్టర్ గారు? ఏమంటారు? ఫోన్ చేస్తాడు, ఇమ్మీడియట్ డిసైడ్ చేయండి. ఫోన్ చేసి ఇమ్మీడియట్ ఓ రిమైండ్ లెటర్, ప్రతి 1 మంత్కో లీటర్. ఏ లాభం, ఏం చేసుకో లెటర్లు అన్నీ అట్లే ఉంటాయి. ప్రతిదీ మన కోర్టు కేసులు కానీ, మాకు 150 ఎకరాల ల్యాండ్ ఉంది, మా నాన్నకు 4 భార్యలు 10 మంది కొడుకులు. కోర్టు కేసులు లేదు ఎప్పుడండి, 30 ఏళ్ళ నుంచి కోర్టు కేసులు ఉన్నాయి, అయినా మీరు చేస్తున్నారు. అంతమంది ఉన్నప్పుడు లిటిగేషన్ కొద్దిగా ఉండనే ఉంటుంది. కానీ మీరు ఎందుకు వెళ్ళి పెట్టారు? ఒకరిని చేస్తే పెట్టకుండా చేయబెట్లా. ఒక డిగ్రీ వచ్చింది, ఆ డిగ్రీ ప్రకారంగా 1 ఎకరం చేస్తావు, ఇంకో ఎకరం చేయవా? నీ ఇష్టంలో తీరుగా నువ్వు మాట్లాడతావా? ఇష్టం తీరు చేస్తావా? ఏ కోర్టు కేసు పెండింగ్ లేదండి. 30 రికార్డులు తీయమంటే ఆర్డీఓ గారు ఏమంటారు? రికార్డులు తీయమంటే ఇస్తలేడు, రికార్డు ఇయ్యలేరు. ప్రతిదీ రికార్డు ఇప్పుడు అప్లికేషన్ పెట్టండి, రేపు పోండి, నీ రికార్డు లేదంటే రాసి ఇచ్చేస్తాను. ఎన్నో చూపిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆర్టీఐ కాయిదాలల్లో 90% రికార్డులు లేవు, నాట్ ట్రేస్డ్. మళ్ళీ 4 ఏళ్ళు తిరగంగా ఇక్కడక్కడ తిరగంగా రికార్డు చూపిస్తాడు. దాని లింక్ రికార్డు ఇంకేదంటే మళ్ళీ ఏదంటే హైకోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది, అటే ద్వారా హైకోర్టు వేయడం జరిగింది. ఎంత భ్రష్ట అంటే, ఎంత వ్యవస్థ అంటే, ముత్యాల వెంకటరామయ్య కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద వేయడానికి మొదటి అంటే మీ కుటుంబం మీద కక్ష కట్టారా, లేకపోతే ఆఫీసరే ఇట్లా అట్లాంటి పని చేస్తారు? మా భూముల మీద ఏ రెవెన్యూ ఆఫీసర్ వచ్చినా ఇదే పద్ధతి, ఇదే రిపీటు. 150 ఎకరాలండి, 4 భార్యలు 10 మంది కొడుకులండి. ఎల్లాడి మండల్లో, నారాయణపేట మండల్లో భూములు ఉన్నాయి. ఇష్టంలో తిరిగా మార్చేది ఎంక్వైరీ చేపిమరండి. అవి అన్యాయం కాకపోతే ఇప్పుడు నా భూములన్నింటినీ ట్రస్ట్ వదులుతానండి, నేను చూపిస్తానండి. నేను ఇందాక మొన్న చెప్తున్నా కదా, ఆర్టీఓ ప్రకారం కూడా ఆర్టీఓ
చేయరు లెటర్ చూపిస్తున్నా ఈ లెటర్ ప్రకారం కూడా చెయ్యరు. ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఎటువంటి సమాచారం ఇయ్యను, నీకు ఎలిజిబిలిటీ లేదు సమాచారం ఇయ్యమని చెప్పి ఏదో సంబంధం. ఆర్టీఐ యాక్ట్ను మొత్తాన్ని కాలువ చేసిండ్రు, దాన్ని మొత్తం బూడిద భూమిలో దొక్కేస్తున్నారు. ఆర్టీఐ యాక్ట్ అనేది ఎంత మంచి ఉద్దేశంతో ఆర్టీఐ యాక్ట్ను ప్రవేశపెట్టిందో ప్రభుత్వము దాన్ని మొత్తం కాలువ చేసిండ్రు. జవాబులు ఇయ్యనియ్యరు, రికార్డు ఇయ్యనియ్యరు. తర్వాత ఇక్కడ చూసారు కానీ నినాదం ఉన్న డేట్ లేకుండా ఎవరైనా ఇస్తారండి, ఎంత నిర్లక్ష్యం అండి ఇది. డేట్ లేకుండా వాస్తవానికి వీళ్ళ సమస్య ఆర్టీఐ యాక్ట్ కింద వీళ్ళు రికార్డ్స్ తీయమని ఆర్డీఓ గారికి వినతి పత్రం పెట్టుకుంటే ఆర్డీఓ గారు మేము రికార్డు ఇయ్యము అని ఏ కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఆర్డీఓ పేరు మన్నె ప్రభాకర్ ఆర్డీఓ గారు మేము ఎలాంటి రికార్డు ఇవ్వమని ఇక్కడ డేట్ కూడా ఇవ్వలేదు. వాస్తవానికి మేము చూపించి సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ అతను ఎలాంటి రికార్డు ఏ డేట్ కూడా ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మనకి ఎక్కడ పోయినా కానీ మనం ఇప్పుడు సమాచారం వాళ్ళు ఇవ్వాల్సిందే. ఏ ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, జిల్లా కలెక్టర్ అయినా, చిన్న ప్యూన్ నుంచి కలెక్టర్ దాకా ఆర్టీఐ ప్రకారం ప్రతి సమాచారం ఇవ్వాల్సిందే, వాళ్ళ బాధ్యత అది. కాకపోతే ఆర్టీఐ యాక్ట్ పని చేయనప్పుడు మరి ఎందుకు ఇక ఆర్టీఐ యాక్ట్ అనేది, అది నా ఉద్దేశం. కెమెరామ్యాన్ శ్రావంత్, రాజు, కామెడీ. థ్యాంక్ యూ.